మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. అందరికీ నమస్కారాలు. ఈరోజు సెర్ప్ డిపార్ట్మెంట్ మీద ఫస్ట్ రివ్యూ మీటింగ్ అది జరిగింది. ఈరోజు అంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర ఈరోజు మొదటిసారిగా సెర్ప్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ మీటింగ్ జరిగింది. అందులో మొదటిగా అందరూ ఎంతగానో ఎదురు చేస్తున్నటువంటి పెన్షన్స్ గురించి మాట్లాడాలని, అలాగే డిపార్ట్మెంట్ వైజ్గా సెర్ప్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ప్లస్ భవిష్యత్ కాలంలో ఎలా పనిచేద్దామనే ఆలోచన మాకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. దాంట్లో మొదటిగా పెన్షన్స్ గురించి అంటే ఒక సబ్ కమిటీ ఫామ్ చేసి పెన్షన్స్ ఎలిజిబిలిటీ అంటే చాలా న్యూసెస్ వస్తున్నాయి పబ్లిక్లో. అంటే ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారని, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి చాలామంది పెన్షన్స్ మిస్ అయ్యాయని. సో దాన్ని ఏ రకంగా మనం స్క్రూటనైజ్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, నిజంగా పూర్ అనే వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వాలి, పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేసే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తీసుకురావాలని హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో దానికి ఒక సబ్ కమిటీ ఫామ్ చేసి దానికి ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలాగా కార్యాచరణ చేయాలి, పెన్షన్దారుల ఎంపిక ప్లస్ పెన్షన్దారులు ఎగ్జిస్టింగ్ పెన్షన్ హోల్డర్లు కూడా కొంతమంది అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూసి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే విధంగా చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నాము. అదేవిధంగా మాకు 50 years పెన్షన్స్ మీద కూడా కొంత డైరెక్షన్ వచ్చింది, అది భవిష్యత్ కాలంలో చెప్తాను. అండ్ అంటే సుమారు సర్వే చేసిన దాంట్లో నియర్లీ 15 lakh మెంబర్స్ 50 నుంచి 60 years మధ్యన ఉన్నారు. సో వాళ్ళు కూడా పెన్షన్లోకి తీసుకురావాలంటే ఎలా కార్యాచరణ చేయాలి, దాని బడ్జెట్ ఎలా అలొకేట్ చేయాలని దాని మీద కూడా సార్ నెక్స్ట్ మీటింగ్లో గైడెన్స్ ఇస్తా అన్నారు. అండ్ వడ్డీ లేని రుణాన్ని కూడా దానికి కూడా భవిష్యత్తులో కార్యాచరణ చేసి అది ఎలా ఇవ్వాలో కూడా చెప్తా అన్నారు. అలా మహిళా శక్తి ప్రోగ్రామ్ మీద కూడా కొంత గైడెన్స్ ఇచ్చారు. దాని మీద కూడా క్లియర్ ఇండికేషన్ అనేది మాకు డైరెక్షన్ వస్తుంది, ఎందుకంటే దాని బడ్జెట్ ఎంత అవుతుంది, ఆ బడ్జెట్లో మనం ఎలాగా సమకూర్చాలన్న మీద కూడా మాకు డైరెక్షన్ వస్తుంది. డెఫినెట్గా కొంత వ్యవధిలో దాని మీద కూడా డైరెక్షన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ డిపార్ట్మెంట్ సెర్ప్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు ఏవైతే చేసి ఈరోజు ఆల్మోస్ట్ 25 years అయింది. నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ ఉంది. అయితే ఈ సంస్థ సెర్ప్ ఆర్గనైజేషన్ అనేది ముఖ్యంగా మహిళల తాలూకా ఎంపవర్మెంట్ కోసం పెట్టడం జరిగింది. మహిళలకి అంటే లోకల్గా కొంత ఆర్థిక ఆర్థికంగా వాళ్ళు పెరిగే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి, మైక్రో ఫైనాన్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించుకొని వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని ఏదైనా చిన్న షాప్ పెట్టుకోవడమో, లేకపోతే ఒక అగ్రికల్చర్ చేసుకోవడమో, లేకపోతే ఏదో చిన్న యూనిట్ మైక్రో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి తయారు చేసుకున్న విధానాన్ని ఇది పెట్టడం జరిగింది. అలాగే గతంలో టీడీపీ గవర్నమెంట్లో చాలా బాగా చేశారు. అయితే గత ప్రభుత్వంలో పూర్తిగా అది నిర్వీణం అయిపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే లైవ్లీహుడ్ యాక్టివిటీ అంటే తీసుకున్న లోన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలాగా ఆర్థిక లాభం వచ్చే విధానాన్ని తీసుకొచ్చే విధానాన్ని పూర్తిగా కోల్పోయారు. అంటే ఆ వ్యవస్థను అంతా కూడా నిర్వీణం చేస్తారు. అంటే ప్రతి మహిళా సంఘానికి కూడా కొంత హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళు ఏదైనా పెట్టుకున్న చిన్న యూనిట్ కానీ లేకపోతే అగ్రికల్చర్ లోన్ కానీ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ విధానం అయితే పూర్తిగా కూడా నిర్వీణం అయిపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు సుమారు అంటే చూసుకుంటే లైవ్లీహుడ్లో మనకున్న మెంబర్స్ సుమారు 90 లక్షల మెంబర్స్లో లైవ్లీహుడ్ యాక్టివిటీ అంటే ఉపాధి కోసం తీసుకున్న లోన్స్ కేవలం 54 లక్షల మందే. అంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైవ్లీహుడ్ యాక్టివిటీ చేయకుండా వాళ్ళు ఏదో పర్సనల్ లోన్ తీసుకునే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. కానీ నిజంగా ఇంత క్యాపిటల్ ఆఫ్ అమౌంట్ 40,000 కోట్ల రూపాయలు ప్రజలకు మహిళా సంఘాల ద్వారా తిరుగుతున్నాయి. ఆ 40,000 కోట్లు ఉపాధి కల్పించే విధానం తీసుకొస్తే ఖచ్చితంగా కొంత ఎంప్లాయ్మెంట్ అనేది గ్రామ స్థాయిలో జరుగుతుందని అది ఈ వ్యవస్థ స్థాపించడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో నిర్వీణం చేసి ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్ లేకుండా పూర్తిగా ఈ డిపార్ట్మెంట్లో ఎటువంటి సపోర్ట్ మెకానిజం అయితే అంటే వాళ్ళకి ప్రోత్సహించాలి, వాళ్ళకి పెట్టుకొని వాళ్ళు అభివృద్ధి వచ్చే విధానాన్ని తీసుకురావాలి. అటువంటి విధానం అయితే మాత్రం కంప్లీట్గా
నిర్వీర్యం చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పడం కనిపిస్తుంది క్లియర్గా. అంతేకాకుండా మాకు ఇచ్చిన డైరెక్షన్లో స్కిల్ హ్యాండ్ అంటే క్రెడిట్ సపోర్ట్ మెకానిజం ఇంకా ఎలా మెరుగుపరచాలి, అలాగే ఇన్కమ్ జనరేషన్ ఎలాగొస్తే బాగుంటుంది, అలాగే ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథింగ్ అంటే ఈరోజు మనం గ్రామ స్థాయిలో బుక్ కీపింగ్ కాన్సెప్ట్ ఉంది. బుక్ కీపింగ్ కాన్సెప్ట్ని ఎలా స్ట్రెంథన్ చేయాలి అంటే ఈరోజు డిజిటలైజ్ చేసాం కానీ దాంట్లో కూడా చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని మీరు చూస్తూనే ఉన్నారు, చాలా న్యూసెస్ వస్తున్నాయి. అంటే కొన్ని సంఘాలు ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి లోన్స్ క్రియేట్ చేసుకొని ఆ లోన్స్ని ఎన్పీ చేసుకొని కొన్ని స్కామ్స్ అయితే మాత్రం ఈ రాష్ట్రంలో కనిపించాయి. సో దాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి. ఎందుకంటే రీసెంట్గా పిఠాపురంలో ఒక మండలంలో, పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఒక మండలంలో, గొల్లపురం మండలంలో ఒక ఏపీఎం అలాగే వాళ్ళ సబార్డన్ సీసీ వీళ్ళు స్టాప్ చేసిన ఇష్యూ అయితే మా నోటీసులోకి వచ్చి అసలు ఎలా చేశారు ఇంత పెద్ద ఇష్యూ అనేది ఖచ్చితంగా సుమారు 7 crores వరకు కూడా ఫేక్ గ్రూప్ ఐడీస్ క్రియేట్ చేసి అమౌంట్ తీయడం జరిగింది. అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్తో చేసి ఇదంతా కూడా ఒక ప్రణాళికంగా ఒక ఇష్యూ చేసుకొని ఇలాంటివి ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయా లేదా అని కూడా ఎక్సైజ్ చేస్తున్నాం. బట్ ఇలాంటివి అరికెట్టడానికి ఒక వ్యవస్థ చేయాలి. దాన్ని ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అంటున్నాం. ఆ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో స్ట్రెంథన్ చేసి వాళ్ళకి డిజిటలైజ్ చేస్తూ వాళ్ళకు ఒక యూనిక్ ఐడి క్రియేట్ చేసి భవిష్యత్ కాలంలో ఇలాంటి పరిస్థితి రాకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేయడానికి మాకు డైరెక్షన్ దొరికింది. అంతేకాకుండా ఫైనాన్షియల్ లిటరసీ, సంఘాలకి ఫైనాన్షియల్ లిటరసీ అనేది నేర్పించాల్సిన అవసరం ఉంది. అంటే పెట్టుబడి పెట్టడం, దాని మీద ఎంత లాభం వస్తుంది, వాళ్ళ తాలూకా కార్పస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక గ్రూప్కి కార్పస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా రొటేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక విధానాన్ని ప్రతి సంఘానికి ఇచ్చే ట్రైనింగ్ ద్వారా ఇద్దామని ఒక ఆలోచన ఉంది. అట్ ద సేమ్ టైం స్కిల్లింగ్ చేస్తూ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేస్తూ, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, అలాగే డిజిటలైజేషన్ మీద కూడా కొంత అవగాహన కల్పించడం, వీటి మీద కూడా మేము ఒక ఎక్సైజ్ చేస్తూ ఈ సెర్ప్ డిపార్ట్మెంట్కి ముందుకు తీసుకెళ్ళమని మాకు డైరెక్షన్ ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని 10 జిల్లాల్లో వేరే సెక్టర్స్లో ఆల్రెడీ కొంత ఈ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఫామ్ చేసి కొన్ని యూనిట్స్ బిజినెస్ యూనిట్స్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేయడానికి ఎస్హెచ్జి టు ఎస్ఎంఈ అనే కాన్సెప్ట్తో, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి ఒక స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ డెవలప్ చేసే విధానాన్ని ఒక జిల్లా స్థాయిలో ఒకటి పెడదామని, కొంతవరకు కార్పస్ జిల్లా సమైక్యకి ఒక పార్ట్నర్డ్ ఎస్పీబీ ఫామ్ చేసి వాళ్ళతో నడిపించే విధానాన్ని తీసుకొచ్చి ఒక 10 డిస్ట్రిక్ట్స్లో కూడా మేము అది ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఎస్హెచ్జి టు ఎంఎస్సి అంటే మైక్రో ఇండస్ట్రీస్, అంటే ఇప్పుడు ఎందుకంటే మీకు సుమారు 80,000 కోట్ల రూపాయలు ఈ సంఘాల దగ్గర ఉంది. బట్ అందులో కేవలం మనం 50,000 crores వాడుతున్నాం. నియర్లీ 30,000 crores బ్యాంక్స్లో అన్యూటిలైజ్డ్గా ఉంది. సో వాళ్ళలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేయాలి, చిన్న మైక్రో ఇండస్ట్రీస్ పెట్టించడం, కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టించడం, వాళ్ళకి ఆర్థిక పెరిగే విధానాన్ని తీసుకొచ్చి కొంత ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రామాల్లోనే చేయగలిగితే మనం రూరల్లో ఉంచి అక్కడే లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఎటువంటి సపోర్ట్ కావాలని కూడా సార్ అడిగితే రూరల్లో మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక 0.5 to 1 acre వరకు మాకు లీజ్కి ఇమ్మని అడగడం జరిగింది. ఎందుకంటే ఏమైనా కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే అక్కడ చిన్న షెడ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా బిల్డింగ్ కానీ కట్టి వాళ్ళకి లీజ్కి ఇచ్చి ప్లగ్ అండ్ ప్లే మోడల్లో లీజ్కి ఇచ్చి వాళ్ళకు ప్రోత్సహించే విధానాన్ని తీసుకొద్దామని, అలాగే ఓఎన్డీసీ వెబ్సైట్లో కూడా మన సంఘం నుంచి అంటే డ్వాక్రా సంఘాల ద్వారా తయారు చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసే విధానం తీసుకురావడానికి వాళ్ళలో కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి ఆన్లైన్లో వాళ్ళ తాలూకా ఐటమ్స్ని కూడా పర్చేస్ చేసే విధానాన్ని తీసుకురావడానికి ఆల్రెడీ మేము ఒక 2 ప్రోడక్ట్స్ రిజిస్టర్ చేశాము. దేవి ఫుడ్స్ వాళ్ళు, దేవి అండ్ త్రిపుర ఫుడ్స్ వాళ్ళు. సో వాళ్ళ తాలూకా ఫుడ్ ప్రాసెసింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ రిజిస్టర్ చేశాము. ఆల్రెడీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ కూడా జరిగింది. సిమిలర్ కాన్సెప్ట్లో నియర్లీ 1,000 ప్రోడక్ట్స్ అయితే మన సంఘాల ద్వారా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ప్రోడక్ట్ని కూడా అప్స్కిల్ చేయించి
మార్కెట్కి ఈక్వలెంట్గా ఎలా తయారు చేస్తే బాగుంటుందో ఒక స్కిల్లింగ్ చేయించి ఒక ప్యాకింగ్ యూనిట్ కూడా ప్యాకింగ్ స్టాండర్డ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసి మార్కెట్లోకి ఈ ఓఎన్డీసీ వెబ్సైట్లోకి ఆన్బోర్డింగ్ చేసి వాళ్ళకు కూడా డిజిటల్ ఎకానమీ వచ్చే విధానాన్ని తీసుకొద్దామని. అట్ ద సేమ్ టైం మాకు మంచి డైరెక్షన్ ఏంటంటే ఎన్ఆర్ఎల్ఎం ఏదైతే స్కీమ్ ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో, దానికి అంటే 60-40 రేషియోలో మనం సపోర్ట్ చేసే అంటే 60% షేర్ సెంట్రల్ గవర్నమెంట్, 40% షేర్ స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి. నియర్లీ 41 crores 42 crores మనం పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ సంవత్సరం రావాల్సిన 512 కోట్లు ఆగిపోయాయి. సో దాన్ని కూడా సార్ రిలీజ్ చేస్తా అన్నారు. 42 crores ఇవ్వడం వల్ల మనకి 520 crores అవైల్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇది కూడా ఒక మంచి న్యూస్. ఈ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా ఈ ఫండ్ ఏదైతే ఉందో, ఈ మెకానిజం ఏదైతే మనం మాట్లాడుతున్నాం, ఇవన్నీ డెవలప్ చేయడానికి యూజ్ అవడానికి ముఖ్యంగా యూజ్ అవుతుంది ఈ ఫండ్ అంతా కూడా. సో ఈ 42 crores ప్లస్ ఈ 512 crores ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేస్తూ గ్రామాల్లో మనం మాట్లాడుకున్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కార్యాచరణ చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్త్రీ శక్తి బిల్డింగ్ కోసం మనకి సుమారు 61 మండలాల్లో స్త్రీ శక్తి బిల్డింగ్స్ లేవు. సో దానికి కూడా సార్ ఆమోదం పలికి సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇచ్చారు, ఈ బిల్డింగ్స్కి మీరు ఫండ్ రిలీజ్ చేయమని. ప్రతి మండలంలో కూడా ఒక స్త్రీ శక్తి భవనం ఉండడానికి, సో మండలంలో జరుగుతున్న మండల సమైకి కానీ ఏదైనా మీటింగ్స్ అంటే విలేజ్ సమైకి మీటింగ్స్ కానీ ఈ మండల కేంద్రంలో పెట్టుకోవడానికి అవకాశం ఉండే విధానం తీసుకురావడం జరిగింది. అలాగే కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలు వాటికి కూడా బిల్డింగ్స్ లేవు. సో వాటిని కూడా బిల్డింగ్స్ కట్టమని కూడా డైరెక్షన్ ఇచ్చారు. కొత్త జిల్లాల్లో జిల్లా సమైకి బిల్డింగ్స్ లేవు. పాత జిల్లాలో ఉమ్మడి రాష్ట్రం అంటే ఉమ్మడి జిల్లాల్లో 13 పాత జిల్లాలకు ఉన్నాయి కానీ కొత్త జిల్లాలకు లేవు. సో 13 బిల్డింగ్స్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా అమరావతిలో ఒక కల్చరల్ కాంప్లెక్స్ పెట్టడానికి, అంటే ఈ రెగ్యులర్గా డ్వాక్రా ప్రోడక్ట్స్ ఎగ్జిబిట్ చేసే ఎగ్జిబిషన్ సెంటర్, దానికి కూడా ఒక 10 acres రిక్వెస్ట్ చేశాము. సో దాన్ని కూడా సిఆర్డీఏకి రిఫర్ చేస్తూ అక్కడ ఎంత వెసులుబాటు ఉంటే అంత ఇమ్మని చెప్పారు. ఖచ్చితంగా 10 ఎకరాల అవకాశం ఉంటే ఇమ్మని చెప్పారు. ఆ డైరెక్షన్ కూడా దొరికింది. ఎందుకంటే రెగ్యులర్గా మన తాలూకా డ్వాక్రా సంఘాల ద్వారా జరిగిన ప్రోడక్ట్స్ని డిస్ప్లేలో పెడితే వాళ్ళు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఒక ప్లస్ ఇంటర్నేషనల్గా అంటే మన రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం వల్ల మన సంఘాలకి కొత్త ఐడియాస్ వస్తాయి. ప్లస్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఇక్కడ రప్పించి వాళ్ళు కూడా ఇక్కడ ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేయిస్తే వాళ్ళకు కూడా మన సంఘాలకు కూడా కొత్త ఐడియాస్ వస్తాయి. సో ఇన్ఫర్మేషన్ షేరింగ్లో ఒక ప్లాట్ఫామ్ ఎగ్జిబిషన్ సెంటర్ ద్వారా యూటిలైజ్ అవుతుంది కాబట్టి అది కూడా సార్ వెంటనే 10 acres గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ చేస్తూ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ కూడా కొత్త కార్యాచరణ చేస్తూ మాకు డైరెక్షన్ ఇచ్చారు. అయితే కొన్ని చదువుకున్న విద్యార్థుల కోసం కూడా రీసెంట్గా మేము సర్వే చేసాం. అంటే ఎంతమంది అంటే రూరల్ సెక్టార్లో విలేజెస్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అంటే చదువుకొని జాబ్ చేయకుండా ఖాళీగా ఉన్నారు. సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి కొన్ని ఆర్గనైజేషన్స్తో వర్క్ చేస్తూ వర్చువల్ వర్కింగ్ ప్లేస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి గ్రామాల్లో మండల్ హెడ్ క్వార్టర్స్లో ఆ మండల్లో ఉన్న వీళ్ళ చదువుకున్న వాళ్ళకి ఒక వర్క్ ప్లేస్ సెంటర్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి వర్క్ ఇప్పించే పరిస్థితి అంటే క్రియేట్ చేసే విధానాన్ని కూడా తీసుకురమ్మని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా కార్యాచరణ చేస్తున్నాము. ఇవన్నీ అంటే భవిష్యత్ కాలంలో ఎలా చేయాలని చెప్తూ అయితే ఇక్కడున్న ఇష్యూస్ కూడా కొన్ని మేము సార్ నోటీస్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి శ్రీనిధిలో జరిగిన ఏదైతే ఫండ్ మిస్మేనేజ్మెంట్ ఉందో దాని గురించి మాకు పూర్తిగా సార్ దృష్టికి తీసుకెళ్ళాము. సుమారు 950 కోట్ల రూపాయలు వేరే బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి అవి గవర్నమెంట్ పీడీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. పీడీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఖర్చు పెట్టేశారు సుమారు 950 కోట్లు. అయితే ఇప్పుడు ఈ శ్రీనిధి బ్యాంక్ ఏదైతే ఉందో ఇది
ఈ బ్యాంకు అంటే కంప్లీట్గా ఒక అంటే ప్రైవేట్ బ్యాంక్స్కి ఈక్వలెంట్గా ఈ బ్యాంకు హెల్తీగా ఉన్న బ్యాంకుకి ఈరోజు కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్లోకి వచ్చింది. ఎందుకంటే ఈ బ్యాంకు ద్వారా చాలామందికి లోన్స్ ఇవ్వడం జరిగింది, సంఘాలకి లోన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు 950 కోట్లు కూడా ఈ బ్యాంక్ భారం అయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ 950 కోట్లు గవర్నమెంట్ అకౌంట్స్లోకి వచ్చేసాయి, గవర్నమెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 950 కోట్లు కూడా లోన్ రూపంలో తీసుకున్నారు. అయితే ఈ 950 కోట్లు కూడా మళ్ళీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తూ ఈ లోన్స్ మేము శ్రీనిధి రీపే చేయాల్సిన అవసరం ఉంది. సుమారు ప్రైవేట్ బ్యాంక్స్ ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, వీళ్ళ ద్వారా సుమారు 950 కోట్లు రుణం తీసుకొని గవర్నమెంట్ పీడీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మీరు ఒకటే ఎక్సెస్ చూడిస్తే ఈ బ్యాంక్ పూర్తిగా ఏంటంటే ఈ సెర్ప్లో ఉన్న మహిళా సంఘాలకి సపోర్ట్ చేసే మెకానిజం ఈ బ్యాంక్ ఇది. ఇలాంటి బ్యాంక్ ఈరోజు సిక్ అయ్యే పరిస్థితికి కల్పించారంటే గత ప్రభుత్వం మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ బ్యాంకు ఎంతోమందికి లోన్స్ ఇచ్చి ఒక ప్రాపర్ సపోర్టింగ్ మెకానిజం ఇవ్వడం జరిగింది ఈ బ్యాంక్ ద్వారా. లాస్ట్ రీసెంట్గానే 23-24 జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ముందు కూడా ఒక 500 కోట్లు తీసుకున్నారు. ఎలక్షన్స్కి ఒక 2 months ముందు పీడీ అకౌంట్ ద్వారా దే హ్యావ్ ఖర్చు పెట్టేశారు. సో వీ నెవర్ నో దేనికి ఖర్చు పెట్టారనేది. అంటే స్కామ్ అనడానికి లేదు, బట్ ఈ బ్యాంక్ పేరు మీద లోన్ తీసుకొచ్చారు, అది గవర్నమెంట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఈ 950 crores ఇప్పుడు బ్యాంక్ లైబుల్ అయింది. ఇప్పుడు బ్యాంక్ లైబుల్ అయింది, బ్యాంక్ సిక్ అవుతుంది. బ్యాంకు పరిస్థితి అంటే డెఫినెట్గా ఎన్పీ అవుతుంది, గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ గివెన్ ఈ సిచ్యువేషన్లో బ్యాంక్ ఎంత ఇబ్బంది పడే పరిస్థితి కల్పించారంటే, బ్యాంక్ హెల్తీగా ఉన్న బ్యాంక్ ఈరోజు లాభాల్లో ఉన్న బ్యాంక్ ఇది. అంటే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టి ఒక ఇన్స్టిట్యూషన్గా బిల్డ్ చేసిన ఈ బ్యాంకు ఈరోజు 950 crores డెప్త్లోకి వెళ్ళింది. అదేవిధంగా అభయహస్తం మీరు చూసుకుంటే 2008లో అభయహస్తం పెన్షన్ అని కొత్త పెన్షన్ విధానం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ కూడా 365 రూపాయలు సంవత్సరానికి కడితే గవర్నమెంట్ మ్యాచింగ్ 365 రూపాయలు ఇస్తూ 20 సంవత్సరాలుగా అక్యూములేట్ అయిన 13 సంవత్సరాలకి అక్యూములేట్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో 2021లో ఆ అమౌంట్ని ఎల్ఐసి కట్టారు. బేసిక్గా ఏంటంటే 365 రూపీస్ పర్ పర్సన్ ఏదైతే ఉందో దాని మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ కట్టింది కూడా మనం ఎల్ఐసి కార్పొరేషన్కి కట్టడం జరిగింది. ఎల్ఐసి కార్పొరేషన్ 60 years దాటిన తర్వాత వాళ్ళకి 500 రూపాయలు పెన్షను, ప్లస్ ఎప్పుడైనా ఎవరైనా పెన్షన్ తీసుకునే టైంలో చనిపోతే వాళ్ళకి ఎంతైతే అక్యుములేటెడ్ అమౌంట్ ఉందో అది ఆ అమౌంట్ ఇవ్వడం కూడా, రిఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే పెన్షన్ ఇస్తూ ఎంతైతే అక్యుములేట్ అయిందో అది కూడా రిఫండ్ ఇచ్చే పరిస్థితి ఎల్ఐసిలో ఉండేది. ఈరోజు 2021లో ఆ ఫండ్ ఎల్ఐసి యాక్టెడ్ యాజ్ ఎ ఫండ్ మేనేజర్. ఆ ఫండ్ ఎల్ఐసి సరిగా ఆర్గనైజ్ చేయట్లేదు, గవర్నమెంట్ మాకు అప్పజెప్పమని ఒక జీవో పాస్ చేసి ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసుకొని ఆ ఫండ్ అంతా నియర్లీ 2100 crores ఆ ఫండ్ అంతా కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయించుకొని ఆ ఫండ్ని పూర్తిగా కూడా ఖర్చు పెట్టేశారు. అది ప్యూర్గా పబ్లిక్ మనీ, పబ్లిక్ కోసం 360 రూపాయలు పర్ ఇయర్ వాళ్ళు సేవింగ్ చేసుకునే అమౌంట్. ఈరోజు గవర్నమెంట్ 500 రూపాయలు పెన్షన్ ఇస్తుంది, కానీ ఎవరైనా చనిపోతే అభయహస్తం కింద వాళ్ళకి రావాల్సిన రిఫండ్ అమౌంట్ అయితే మాత్రం ఇవ్వడం జరగట్లేదు. ఇప్పుడు అది లైబిలిటీ, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు దాని లైబిలిటీ ఎక్సైజ్ కూడా మేము చేస్తాం. సార్ దృష్టిలోకి ఈరోజు మేము చెప్పాము, అది ఎలా ఎక్సైజ్ చేయాలని మాకు డైరెక్షన్స్ ఇచ్చారంటే ఎలా చేయాలో మీరు ఒకసారి కార్యాచరణ చేయండి. బికాజ్ అవన్నీ మీకు తెలిసిందే, బట్ ఐ కాంట్ సే ఆన్ చెప్పడానికి లేదు. బట్ ఇది తప్పుదం అయితే ఈ డిపార్ట్మెంట్లో జరిగింది. అభయహస్తంలో ఎవరైతే ఎవరైతే పే చేశారో వాళ్ళకి ఈరోజు అన్యాయం జరిగింది. సుమారు వాళ్ళు సేవ్ చేసుకున్న అమౌంట్ అంతా కూడా వీళ్ళు ఖర్చు పెట్టేశారు. 2100 crores అంతే. టోటల్ అమౌంట్ అంతా కూడా తీసేసుకొని ఖర్చు పెట్టేశారు. ఇది ప్యూర్గా పబ్లిక్ మనీ, ఇట్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ మనీ. గవర్నమెంట్ మ్యాచింగ్ అండ్ పబ్లిక్ గవర్నమెంట్ మ్యాచ్ చేసింది ఎంకరేజ్ చేయడానికి. వాళ్ళు 365 రూపీస్ పే చేస్తారని
వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే గవర్నమెంట్ మ్యాచ్ చేసింది 365 సేమ్ 50%. ఈ అమౌంట్ అంతా కూడా ఎల్ఐసి దగ్గర నుంచి వీళ్ళు విత్డ్రా చేసుకొని గవర్నమెంట్ అకౌంట్స్కి ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ కూడా లాస్ అయింది కదా, అక్యూములేటెడ్ అమౌంట్ కూడా లేదు. ప్లస్ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైనా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఎవరికైనా లైఫ్ ఇన్సూరెన్స్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. వాళ్ళకి ఎవరికైనా ఏదైనా బ్యాడ్ న్యూస్ అంటే ఈ అమౌంట్ రిఫండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. మరి అది ఇప్పుడు కోల్పోయారు. సో అది కూడా మనం పబ్లిక్ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అది కూడా ఫండ్ మేనేజ్మెంట్ అంటే ఈ ప్రతి డిపార్ట్మెంట్ కూడా మిస్మేనేజ్మెంట్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ కూడా నిర్వీర్యం చేశారు గత ప్రభుత్వం. దానికి చెప్పడానికి ఇగో ఈ సర్ప్ డిపార్ట్మెంట్లో చెప్తున్న ఇష్యూస్ ఇవన్నీ కూడా. ఒకటి, లైవ్లీహుడ్ యాక్టివిటీ పోయింది, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ కూడా పోయింది. ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్లో స్కామ్లు ఎక్కువైపోయి గత 5 సంవత్సరాలుగా ఒక మండలంలోనే 7 కోట్లు స్కామ్ అయిందంటే ప్రతి జిల్లా కూడా ప్రతి మండలం కూడా చూస్తే ఖచ్చితంగా ఎక్కడో ధర మిస్యూజ్ అయితే జరిగింది. అంటే ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి బ్యాంకుల ద్వారా 20 లక్షల రుణాలు తీసేసుకొని అవేమో ఎన్పీలు అయిపోయి ఇప్పుడు ఆ ఎన్పీ అయిపోయిన అకౌంట్స్ ఏవైతున్నా దానికి ఎవరు ఆన్సరబుల్ అనేది కూడా లేదు. సో దానికి ప్రాపర్ మెకానిజం సిస్టమ్ తయారు చేస్తూ భవిష్యత్ కాలంలో ఈ డిపార్ట్మెంట్ సరైన దారిలో తీసుకెళ్లాలని. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక కార్యాచరణ చేస్తూ ఒక ఎక్సైజ్ చేస్తూ మహిళలను ఎంపవర్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన డిపార్ట్మెంట్ ఇది. నేటికి సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. 95లో డ్వాక్రా అని స్టార్ట్ చేశారు, బట్ సెర్ప్ అనేది 2000లో స్టార్ట్ చేశారు. మహిళలకి గ్రామాల్లో ఎంపవర్ చేసే విధానం, వాళ్ళలో ఒక ఆలోచన తీసుకొచ్చి వాళ్ళకు ఒక తెలివితేటలు కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా తీసుకొచ్చింది కూడా ఈ డిపార్ట్మెంట్. మరి అలాంటి ఈ డిపార్ట్మెంట్ కంప్లీట్గా లాస్ట్ 5 ఇయర్స్లో బ్యాడ్ గవర్నెన్స్ వల్ల కంప్లీట్గా నిర్వీర్యం అయింది. అంటే ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ లేదు, మీకు వాట్ వి కాల్ లైవ్లీహుడ్ అంటే ఏదైనా వాళ్ళకి ఎంపవర్ ఫైనాన్షియల్ ఎదుగుదల వచ్చే అవకాశం లేదు. తర్వాత వాళ్ళ ఫండ్స్ మిస్యూటిలైజ్ పెన్షన్ కూడా మిస్యూటిలైజ్ అయింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా బ్యాంకును కూడా డెప్త్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్లో అంటే పూర్తిగా అంటే కొంచెం డైలేటెడ్ అంటే కంప్లీట్గా ఆర్గనైజ్డ్గా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లా మారిపోయింది. ఖచ్చితంగా దీన్ని రీవ్యాంప్ చేయాలి. అంటే మనకున్న అడ్వాంటేజ్ ప్రతి మహిళలకు కూడా లోనింగ్ కెపాసిటీ తీసుకోవడంలో కానీ లేకపోతే ఎంపవర్ చేసే అవకాశాన్ని ఈ డిపార్ట్మెంట్ చేయొచ్చు. అది పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు. ఎంక్వైరీ అంటే ఇట్స్ క్లియర్లీ లోన్ దిస్. ఎస్, సబ్ కమిటీ ఈజ్ ఫర్ ది పెన్షన్స్. ఇంకా ఇస్తారు సార్, ఇది కూడా పెన్షన్ ఎవరెవరు సబ్ కమిటీ అనేది కూడా వస్తుంది. అంటే సిస్టమేటిక్గా వెళ్దామని ఫస్ట్ ఈ పెన్షన్స్ ఒరిజినల్ పెన్షన్స్ ఏవవుతున్నాయో అవి ఫస్ట్ ప్లేస్లో చేయాలి. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఆర్టిసన్ ఫండ్ పెన్షన్స్, హ్యాండిక్యాప్ పెన్షన్స్, బెడ్ రిడన్ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఎక్సైజ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో ఒక్కొక్కటి లైన్ చేద్దామని. మినిస్ట్రియల్ సబ్ కమిటీ అది డివైస్ ఫింగర్ ప్రింట్ యాక్చువల్గా సాఫ్ట్వేర్ కొత్త అంటే ఆధార్ కార్డ్ వాళ్ళు దే హవ్ గివెన్ అ న్యూ సాఫ్ట్వేర్ ఫర్ దట్. కొత్త మిషన్స్ కొత్త డివైజెస్ కావాలి. సో దాని మీద కూడా అప్రూవ్ అయింది. బట్ అది ఈ మంత్కి రాదు, నెక్స్ట్ మంత్కి వస్తాయి. ఆల్రెడీ మన రుణాలు అయితే బాగానే ఇస్తున్నారు. వీఆర్ ఆల్రెడీ 8,000 crores రుణాలు ఇస్తున్నాము. రుణాలు ఇవ్వడం అనేది ఆగదండి. దే ఆర్ ఎలిజిబుల్, దే కెన్ టేక్ ఇట్. సో ఆల్రెడీ 80,000 crores వాళ్ళకి సీసీ లిమిట్స్ ఉన్నాయి. సో వాళ్ళు కొత్త గ్రూపులు కొత్త లోన్స్ తీసుకుంటున్నారు, ఎగ్జిస్టింగ్ గ్రూప్స్లో ఎన్హాన్స్ అవుతున్నారు. సో ఆల్రెడీ 8,000 crores ఈ లాస్ట్ 3 monthsలో ఇవ్వడం జరిగింది. ఉంది, ఆ డేటా కూడా ఉందండి. అదే చెప్పాను కదా సార్, 90 లక్షల మెంబర్స్లో కేవలం 55 లక్షల మందే ఈ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. మిగతా 35,000 మంది యాక్టివిటీస్ ఏం చేయట్లేదు. సో వాళ్ళని పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేయమని ఒక గ్రూప్కి ఒక గ్రేడింగ్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేస్తూ ఒక సిబిల్ రేటింగ్ కాన్సెప్ట్లో ఈ గ్రూప్ మెంబర్స్లో కూడా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక విధానాన్ని తీసుకొచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ ఖచ్చితంగా గ్రామాల్లో
జరగాలన్న కాన్సెప్ట్ తీసుకొద్దాం అనేది ఒక ఐడియా. అంటే వాళ్ళకి పెట్టమని ఇవ్వడం కాదు, వాళ్ళకి కూడా ఆ స్కిల్ ఇవ్వడం, వాళ్ళని ఎలా ఎన్హాన్స్ చేయాలని ఒక ఐడియాస్ ఇవ్వడం, ఈ కాన్సెప్చువల్గా వెళ్తాం. అంటే ఇప్పుడు మా నోటీస్లో అయితే ఆ ఒక్క మండలంలోనే ఆ ఏపీఎం చేసిన తప్పుదం వల్ల నియర్లీ 7 crores వచ్చింది. బట్ డెఫినెట్గా మిగతా ఎంటైర్ స్టేట్ కూడా వెరిఫికేషన్ చేస్తాము. ఒక స్పెషల్ ఎక్సైజ్ డ్రైవ్ చేస్తూ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, ఎన్పీస్ ఎన్ని అయ్యేవి, ఎన్పీస్లో అవి ఎందుకు ఎన్పీస్ అయ్యాయని అనలైజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. లేదు, అంటే పెన్షన్స్ అర్హులైన వాళ్ళకి ఇస్తాం. అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ అయితే క్లోజ్ చేయాలి. పొలిటికల్గా కదా, యాజ్ సచ్ పొన్షియల్. అంటే ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే ఫుల్లీ డిజేబుల్డ్ అని ఒక ఆయన 15,000 పెన్షన్ తీసుకుంటున్నారు. ఆయన బైక్ తోలుతున్నారు. అది ఇవ్వమంటారా, కంటిన్యూ చేయమంటారా? అంటే దానికి ఎక్సైజ్ చేస్తున్నాం. అంటే సబ్ కమిటీ మీటింగ్ ఎందుకంటే అది ఎలా కార్యాచరణ చేయాలి, ఎలా ఎక్సైజ్ చేయాలి. నిజంగా చాలామంది, నేను కొన్ని ప్లేసెస్లో చూశాను, నిజంగా అర్హులైన వాళ్ళకి పెన్షన్ రావట్లేదు. అలాంటి వాళ్ళు ఫస్ట్ మనం ఎక్సైజ్ చేయాలి. అంటే డ్యూ టు సమ్ రీజన్స్. ఇప్పుడు నాకు తెలిసిన ఒక రీజన్ ఏంటంటే, ఒక ఆయనకి పెన్షన్ కంప్లీట్గా బెడ్ రిడన్, కానీ ఆయనకు పెన్షన్ లేదు లాస్ట్ 10 years నుంచి కూడా. వాళ్ళకి ఎందుకు రాలేదు, వాళ్ళ రిపోర్ట్స్ తీసుకొని అంటే ఆర్గనైజేషన్లో అంటే పెన్షన్ అప్రూవల్ విధానంలో ఎక్కడో చిన్న ల్యాబ్స్ ఉండడం వల్ల ఆయనకి ఇవ్వలేదు. సో అలాంటివి కట్టడి చేస్తూ, అలాంటివి ఏమున్నా తీసుకోవచ్చు, దాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేస్తూ పెన్షన్ ఇచ్చే అంటే ఇచ్చే విధానాన్ని కరెక్ట్ చేయడానికి. అవును, అంటే అదే ఇప్పుడు సబ్ కమిటీలో ఏంటంటే వీ విల్ డిస్కస్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్. ఒకవేళ సదరన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అందులో భాగం అవ్వచ్చు. సార్ అంటే సుమారు బడ్జెట్ ఎంత అనేది మేము ఎక్సైజ్ చేసాము, అంటే గ్రామ సచివాలయాల ద్వారా. సో దానికి బడ్జెట్ కూడా ప్లాన్ చేయాలి, నెక్స్ట్ మీటింగ్లో డిస్కస్ చేద్దాం అన్నారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఏ రకంగా గవర్నమెంట్ అప్పచెప్పారు. ఇప్పుడు ఒక సంస్థనే 30 years ఉన్న ఈ సంస్థనే నిర్వీర్యం చేశారు, మొత్తం అతలాకుతలం చేశారు. సో దీన్ని మనం రిపేర్ చేసుకోవాల్సిన టైం అవసరం ఉంది. అదే అర్థమయ్యేలాగా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. బట్ డెఫినెట్గా వీఆర్ కమిటెడ్. 3,000 పెన్షన్ 4,000 చేశాము. పెన్షన్ 1వ తారీఖు ఇస్తామన్నాం, 1వ తారీఖు ఇస్తున్నాము. అండ్ డెఫినెట్గా మాకు ఎన్నడూ లేనని విధంగా మీరు చూస్తున్నారు, ఎన్నడూ లేనని విధంగా ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా ఎక్సైజ్ చేస్తూ, కరెక్షన్ చేస్తూ ముందుకు పనిచేస్తున్నాం. డెఫినెట్లీ బికాజ్ 100 daysలో చాలా మైల్ స్టోన్స్ వచ్చాయి. మీరు చూసుకుంటే చాలా మైల్ స్టోన్స్ గవర్నమెంట్కి వచ్చాయి. ఆ మైల్ స్టోన్స్ని చూసుకున్నా పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారని భావిస్తున్నాం. ప్యూర్లీ పొలిటికల్. సార్ విల్ డిస్కస్, అంటే ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. బట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ది సార్ ఐల్ బి హ్యాపీ టు ఆన్సర్. లేలే, చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి సార్. డ్వాక్రా సంఘాల్లో మహిళలు అయితే మాత్రం 99% ఉంది. బట్ ఈ ఫేక్ గ్రూప్స్ క్రియేట్ చేయడం వల్ల ఆ పర్సంటేజ్ 98కి వెళ్ళింది. 98. అదే ఇవన్నీ ఏంటంటే సంస్థ సరిగ్గా లేకపోవడం వల్ల, అది ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అంటారు. వీఆర్ ట్రయింగ్ టు కరెక్ట్, వీళ్ళు కరెక్ట్ చేస్తాం. అంటే మీకు సిబిల్లో
ఇట్స్ ఆల్ లైఫ్. మీకు సిబిల్లో ఒక పర్సన్ లోన్ తీసుకున్నారనుకోండి, ఏ బ్యాంకులో లోన్ తీసుకున్నారనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళకి పాన్ కార్డ్స్ లేకపోవడం, వాళ్ళు ఒక బ్యాంకులో లోన్ అప్లై చేశారు, వీళ్ళు అక్కడ ఎన్పి అయిందో తెలియదు, ఇంకో బ్యాంకులో తీసుకుంటున్నారు. అంటే ఆ వ్యవస్థకు పూర్తిగా ఆర్గనైజ్ చేయాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.